ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. But none of these things move me, neither count I my life dear unto myself, so that I might finish my course with joy, and the ministry which I have received of the Lord Jesus, to testify the gospel of the grace of God. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. What goals and aspirations motivate our actions? ఎటువంటి లక్ష్యాలు మరియు ఆకాంక్షలు మన క్రియలను ప్రేరేపిస్తున్నాయి? మన సొంత కోరికలా లేక దేవుని చిత్తమా? ఫర్ పాల్, యాజ్ లాంగ్ యాజ్ హీ కుడ్ టెస్టిఫై టు గాడ్స్ గ్రేస్, నథింగ్ ఎల్స్ మ్యాటర్డ్. దేవుని కృపను గూర్చి సాక్ష్యమిచ్చినంత కాలం దేవుని పనిని తప్ప పౌలు మరి దేనిని లక్ష్య పెట్టలేదు. వెన్ వీ కమ్ టు జీసస్, అవర్ లైఫ్స్ ఆర్ నో లాంగర్ అవర్ ఓన్. ఎప్పుడైతే మనం యేసునొద్దకు వస్తామో ఇక ఈ జీవితం మన సొంతం కానే కాదు. గాడ్ కాల్స్ us ఈచ్ టు ఎ యూనిక్ వర్క్ ఫర్ హీస్ కింగ్డమ్స్ సేక్. దేవుని రాజ్యపు పని నిమిత్తం మనలో ఒక్కొక్కరిని ఒక్కో ప్రత్యేకమైన పిలుపుతో ప్రభువు పిలుచుకుంటాడు. లెట్ us ఆల్ డిజర్న్ ద వర్క్ దట్ గాడ్ హ్యాస్ సెట్ బిఫోర్ us. దేవుడు మన ముందు ఉంచిన పనిని మనమందరము వివేచిద్దాము. And faithfully live by the Spirit for the sake of the gospel. మరియు విశ్వాసంతో ఆత్మ ద్వారా సువార్త నిమిత్తం జీవిద్దాం. ఎప్పుడైతే మనం ఆయన పనిని శ్రద్ధగా చేస్తామో ఆయన మనల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృపచేత ప్రభువు మనల్ని నింపునుగాక. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ బై యువర్ గ్రేస్ అండ్ గివింగ్ మీ ఏ ప్లేస్ ఇన్ యువర్ కింగ్డమ్. ప్రభువా, నీ కృపచేత నన్ను రక్షించి నీ రాజ్యంలో స్థానాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ ఎంపవర్ మీ బై యువర్ స్పిరిట్ టు లివ్ ఫర్ యూ, టు మేక్ యువర్ ప్రయారిటీస్ మై ఓన్. దయచేసి నీ కోసం జీవించడానికి, నీ ప్రాధాన్యతలను నా సొంతం చేసుకోవడానికి నీ ఆత్మ ద్వారా నాకు శక్తిని ఇవ్వండి. హెల్ప్ మీ టు నో అండ్ అండర్స్టాండ్ ద గిఫ్ట్స్ దట్ యు హ్యావ్ గివెన్ మీ. నీవిచ్చిన వరాలను తెలుసుకొని గ్రహించేలా, నీ మహిమ కోసం వాడబడేలా నాకు సహాయం చేయండి. సో దట్ ఐ మే సర్వ్ యూ టు ద ఫుల్లెస్ట్ అండ్ సో దట్ యు ఆర్ గ్లోరిఫైడ్ ఇన్ మై లైఫ్ అండ్ యాక్షన్స్. తద్వారా నిన్ను సంపూర్ణంగా సేవించగలను మరియు నా క్రియలు, జీవితం ద్వారా నిన్ను మహిమపరచగలను. ఈ నా ప్రార్థన దయతో ఆలకించి అంగీకరించండి తండ్రి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.